వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. ఫస్ట్ ఇయర్లో మనము ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో చెప్పడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి సిలబల్స్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, తర్వాత స్ట్రెస్లోకి వెళ్దాం. ఓకేనా. ఒక వవెల్తో ఉన్నటువంటిది ఒక సిలబల్ అనమాట. రెండవ వవెల్తో ఉన్నది అంటే పలికేదనమాట రెండవ సిలబల్. ఒక వవెల్తో పలికేది ఒక సిలబలు, రెండవ వవెల్తో పలికేది రెండవ సిలబలు. ఓకేనా. ఒక వర్డ్లో ఎన్ని సిలబలు ఉన్నాయో అంటే మనము ఆ ఉన్నటువంటి వవెల్స్ని బట్టి మనం పలికి చూసుకొని ఎన్ని సిలబల్స్ వస్తున్నాయో రాసాం. ఫస్ట్ ఇయర్లో రాసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏంటంటే స్ట్రెస్ గురించి నేర్చుకుందాం. ఒక పదం పలికేటప్పుడు ఎక్కడ మనం ఫోర్స్ పెట్టి పలుకుతున్నామో దానిని స్ట్రెస్ అంటాం. ఒక పదం పలికేటప్పుడు ఎక్కడ మనం ఒక ఫోర్స్ పెట్టి పలుకుతున్నామో దానిని స్ట్రెస్ అంటాం అన్నమాట. అంటే నొక్కి ఎక్కడ పలుకుతామో దానిని స్ట్రెస్ అంటాం. దానికి గుర్తుగా మనం ఏం చేస్తాము, స్ట్రెస్ సిలబల్ని పెడతాం. ఒక వర్టికల్గా ఒక చిన్న గుర్తుని పెడతాం అన్నమాట. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? అంటే ఎన్ని సిలబల్స్ ఉన్నాయో చూసుకొని తర్వాత స్ట్రెస్ పెడతాం అన్నమాట. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ఇప్పుడు చూడండి ఒకసారి, దీనిలో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 2 సిలబల్స్ ఉన్నట్లయితే ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఓకేనా. 2 సిలబల్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ దాని మీద మనకి స్ట్రెస్ మార్కు వస్తుందన్నమాట. దీని ఉదాహరణలు చూడండి, ఇచ్చాను. ఇక్కడ మనకేంటి, ఆల్వేస్ అనే పదం ఉంది. దీనిలో 2 సిలబల్స్ ఉన్నాయి. ఆల్ ఒకటి, రెండవది వేస్. ఆల్ వేస్. ఆల్ అనేది ఒక సిలబలు, వేస్ అనేది రెండవ సిలబల్ అనమాట. ఇప్పుడు మనకి ఏం చెప్పాను, 2 సిలబల్స్ కనుక ఉంటే ఫస్ట్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుందన్నమాట. ఓకేనా. 2 సిలబల్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఇక రెండవది ఏంటంటే, కొన్ని వర్డ్స్లో 2 సిలబల్స్ ఉన్నట్లయితే దానిలో సెకండ్ సిలబల్ మీద వస్తుందన్నమాట. అవేంటి అనేది కింద ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, 2 సిలబల్స్ ఉన్నట్లయితే ఫస్ట్ సిలబల్ మీద మనకి స్ట్రెస్ మార్క్ వస్తుంది. కొన్ని వర్డ్స్లో ఈ 2 సిలబల్స్ ఉన్నా కూడాను సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే. ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను, ఒకసారి జాగ్రత్తగా చూసి చదవండి. ఇవి కాకుండా రూల్ నెంబర్ 1 ఏంటంటే, మనకి వర్డ్లో సెల్ఫ్ కానీ, ఈతో కానీ, ఈఆర్తో కానీ, ఈటీటీఈతో కానీ, ఐక్యూయుఈ వీటితో కనుక ఎండ్ అయితే మనకి స్ట్రెస్ లాస్ట్ సిలబల్ మీద వస్తుంది. ఓకేనా. ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్తో కానీ, ఈఈతో కానీ, ఈఆర్తో కానీ, ఈటీటీఈతో కానీ, ఐక్యూయుఈ వీటితో కనుక పదము ఎండ్ అయితే, వర్డ్ ఎండ్ అయితే దానిలో స్ట్రెస్ అనేది లాస్ట్ సిలబల్ మీద వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఐఓఎన్తో కానీ, ఐఏఎల్తో కానీ, ఐసితో కానీ, ఐఏఎన్తో కానీ, ఐఓయుఎస్తో కానీ, ఈఓయుఎస్తో కానీ ఎండ్ అయినట్లయితే మనకి చివరి నుంచి సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. మరొకసారి చెప్తున్నాను. ఐఓఎన్తో కానీ, ఐఏఎల్తో కానీ, ఐసితో కానీ, ఐఏఎన్తో కానీ, ఐఓయుఎస్తో కానీ, ఈఓయుఎస్తో కానీ వర్డ్ కనుక ఎండ్ అయితే మీకు చివరి నుంచి సెకండ్ సిలబల్ మీద
స్ట్రెస్ మార్క్ వస్తుందన్నమాట. ఇక రూల్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే ఐసిఏఎల్తో కానీ, ఐజడ్ఈతో కానీ, ఎల్ఓజీవైతో కానీ, జిఆర్ఏపిహెచ్వైతో కానీ ఎండ్ అయితే పదము వర్డ్ ఎండ్ అయితే మీకు చివరి నుంచి థర్డ్ సిలబల్ మీద స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకేనా? చివరి నుంచి థర్డ్ సిలబల్ మీద వీటికి ఐసిఏఎల్తో కానీ, ఐజడ్ఈతో కానీ, ఎల్ఓజీవైతో కానీ, జిఆర్ఏపిహెచ్వైతో కానీ ఎండ్ అయినటువంటి వర్డ్స్కి లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్ మీద ఉన్నటువంటి థర్డ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. చివరి నుంచి చూసుకుంటే థర్డ్ సిలబల్ ఏదైతే వస్తుందో ఆ థర్డ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. కొన్ని సఫిక్సెస్ ఉన్నాయి, వాటిల్లో ఏజీఈతో ఎండ్ అవ్వడం కానీ, ఏఎన్సిఈతో కలపడం కానీ, ఈఎన్తో కలపడం కానీ, ఈఎస్ఎస్తో కలపడం కానీ, ఈఆర్తో కలపడం కానీ ఇలా కలిపినప్పుడు వచ్చేటువంటి సఫిక్స్లకి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను స్ట్రెస్ ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు పేరెంట్ అనే పదం ఉంది, పేరెంట్కి ఏజ్ కలిపితే పేరెంట్ ఏజ్ అవుతుంది. కానీ ఫస్ట్ సిలబల్ మీద పేరెంట్కి స్ట్రెస్ ఉంది, కానీ పేరెంట్ ఏజ్ కూడాను ఆ స్ట్రెస్ మారదన్నమాట. అలాగే ఏఎన్సిఈ క్లియర్ అనేటువంటి పదంలో ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంది. ఏఎన్సిఈ కనుక యాడ్ చేసిన తర్వాత కూడాను ఆ స్ట్రెస్ మార్క్ అనేది మారదు. అలాగే ఈఎన్, ఈ ఈఎన్ కూడాను గోల్డ్ అనే పదంలో ఫస్ట్ లెటర్ మీద మీకు స్ట్రెస్ మార్క్ ఉంటుంది. అలాగే ఈఎన్ చేరిన తర్వాత కూడాను ఆ యొక్క స్ట్రెస్ మార్కు మారదు. ఓకే, నెక్స్ట్ ఈఎస్ఎస్ ఉన్నప్పుడు హోస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంది. హోస్టెస్ అయినప్పుడు కూడాను ఈఎస్ఎస్ చేరిన తర్వాత కూడా ఆ స్ట్రెస్ సిలబలు మారదు. ఓకేనా? ఈఆర్ టీచర్ అన్నప్పుడు టీచ్ అనేటువంటి పదానికి ఈఆర్ చేరిస్తే టీచర్ అవుతుంది. టీచ్లో ఫస్ట్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ ఉంది. టీచ్ అన్నప్పుడు ఫస్ట్ సిలబల్ టీ అవుతుంది కదా, కాబట్టి దాని మీద మనకి ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ పెడతాం. ఓకే, టీచర్ మీద కూడాను అదే స్ట్రెస్ మార్కు ఉంటుంది ఫస్ట్ సిలబల్ మీదే. ఓకేనా? రూల్ నెంబర్ 5 ఏంటంటే మీకు ఒక వర్డ్లో ఉన్నటువంటి స్ట్రెస్ సిలబలు మీకు దానికి కొంత యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి సఫిక్స్కి ఏమవుతుందంటే సెకండ్ సిలబల్ మీదకి ఆ యొక్క స్ట్రెస్ మార్క్ మారుతుందన్నమాట. అదే మీరు ఇంకొక కొన్ని అక్షరాలు యాడ్ చేసి, కొన్ని లెటర్స్ యాడ్ చేసి దాన్ని ఇంకొద్దిగా సఫిక్స్ చేసామన్నమాట, అప్పుడేమవుతుంది, ఆ థర్డ్ సిలబల్ మీదకి ఆ స్ట్రెస్ మార్క్ మారుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. అకాడమీ అనే దాంట్లో మీకు సి మీద అంటే సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ ఉంది. అకాడమిక్ అనేటువంటి సఫిక్స్లో కూడాను మీకేమవుతుంది, అది థర్డ్ సిలబల్ మీదకి వచ్చింది. ఓకే, తర్వాత అకాడమిషియన్ అని యాడ్ చేశాడు, అది సఫిక్స్లో అయినా కూడా అప్పుడు మీకు థర్డ్ సిలబల్ మీదకి ఫోర్త్ సిలబల్ మీదకి అది మారుతుందన్నమాట. అలా మారుతూ ఉంటుంది. మనం సఫిక్స్ కొంత యాడ్ చేసే కొంది ఫస్ట్ సిలబల్ మీద ఉన్న సెకండ్ సిలబల్ మీదకి, సెకండ్ సిలబల్ మీద ఉన్న థర్డ్ సిలబల్ మీదకి అలా మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫోటోగ్రాఫ్ అన్నాడు. ఫోటోగ్రాఫ్లో పీ మీద ఫో అన్నప్పుడు పీ మీదకి వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ నీకు ఫో అన్నప్పుడు అక్కడ మనకి ఎక్కడ పలుకుతున్నాము స్ట్రెస్ ఇచ్చేది,
ఫో అన్న దగ్గర, కాబట్టి పీ మీద పెట్టాం. అలాగే ఫోటోగ్రాఫ్, దీనికి ఇంకొంత పదం కలిపి సఫిక్స్ చేసాం కదా, ఫోటోగ్రాఫర్ అయింది. ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు ఫస్ట్ సిలబల్ మీద ఉన్నటువంటి స్ట్రెస్ మార్కు సెకండ్ సిలబల్ మీదకి వస్తుంది. ఓకేనా. తర్వాత ఇంకొంత వర్డ్ యాడ్ చేసి కొంత సఫిక్స్ చేసామన్నమాట. ఫోటోగ్రాఫిక్ అయింది. అప్పుడు థర్డ్ సిలబల్ మీదకి ఆ స్ట్రెస్ మార్క్ మారుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? కొద్దిగా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఓకే, అర్థం కాకపోతే మరొకసారి వెనక్కి తిప్పి చూసుకొని నేర్చుకోండి. ఇక రూల్ నెంబర్ 6 ఏంటంటే, నౌను తర్వాత యాడ్జెక్టివ్ వర్బ్ని తీసుకున్నట్లయితే నౌను యాడ్జెక్టివ్లకి ఫస్ట్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుందన్నమాట. అదే వెర్బ్ అయితే సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకేనా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌను యాడ్జెక్టివ్ అయితే ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. అదే మీకు వెర్బ్ అయితే సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ మార్కు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది రూల్ నెంబర్ 6. ఇక రూల్ నెంబర్ 7 ఏంటంటే, మోనోసిలబిక్ వర్డ్స్. క్లౌడ్ అనే పదము, లవ్ అనే పదము. లవ్ అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒక సిలబల్ ఉంది, ఒకటే కదా, ఆ. లవ్, ఆ. ఓకే. క్లౌడ్, ఔ. గుడ్ అన్నప్పుడు ఒకటి కదా. కాబట్టి ఇలాంటి మోనోసిలబిక్ వర్డ్స్కి స్ట్రెస్ మార్కు రాదు. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 8 ఏంటంటే, డైసిలబిక్ వర్డ్స్. 2 సిలబిక్ వర్డ్స్ ఉన్నట్లయితే చివర ఆర్తో గనక ఎండ్ అయితే మీకు ఫస్ట్ సిలబల్ మీదే స్ట్రెస్ మార్కు వస్తుంది. అంటే 2 సిలబిక్ వర్డ్స్ ఉండి ఆర్ చివర ఉండి సైలెంట్ ఆర్ అయితే అది మీకు స్ట్రెస్ మార్క్ ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. యాక్టర్, ఆర్ ఉంది, ఆర్తో ఎండ్ అయింది. యాక్టర్ అన్నప్పుడు మీకు ఇక్కడ 2 సిలబల్స్ యాక్ టర్ 2 వచ్చాయి కదా, కాబట్టి యాక్ టర్, కాబట్టి 2 అక్షరాలు వచ్చాయి, 2 సిలబల్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది సైలెంట్తో ఎండ్ అయింది. కాబట్టి మీకేంటి, ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుందన్నమాట. ఇది రూల్ నెంబర్ 8. ఇక రూల్ నెంబర్ 9 ఏంటంటే, 3 సిలబల్స్ ఉన్నట్లయితే, 3 సిలబల్స్ ఉండి ఏతో బిగిన్ అయినా, బిఈతో బిగిన్ అయినా, సిఓఎన్తో బిగిన్ అయినా, డిఈతో బిగిన్ అయినా, ఈఎక్స్తో బిగిన్ అయినా, ఈఎన్తో బిగిన్ అయినా, ఆర్ఈతో బిగిన్ అయినా, వీటిల్లో ఏటితో బిగిన్ అయినా కూడా సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకేనా. అంటే 3 సిలబల్స్ ఉన్నట్లయితే, ఆ అకష్టం అన్నాడు, అకష్టం అన్నప్పుడు అక్, ఆ తర్వాతి కా, తర్వాతి స్టమ్, అకష్టం. అంటే ఇప్పుడు ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ వచ్చాయి. అక్, కా, కస్ట్, కష్టం, స్టమ్. ఓకేనా. ఆ, కా, స్టమ్, 3 కదా. ఈ 3 సిలబల్స్ కూడాను మీకు ఏ బిఈతో కానీ, ఏతో కానీ, బిఈతో కానీ, కాన్తో, సిఓఎన్తో కానీ, డిఈతో కానీ, ఈఎక్స్తో కానీ, ఈఎన్తో కానీ, ఆర్ఈతో కానీ మొదలైనట్లయితే వాటిల్లో సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఆ అన్నాం, ఆకి ఒకటైపోయింది, అది. కా అన్నప్పుడు రెండవది, కాబట్టి ఎక్కడి నుంచి మొదలైంది? సితో మొదలైంది సెకండ్ సిలబల్. కాబట్టి ఇక్కడ మీకు ఆ, కా, స్టమ్. కాకి సెకండ్ సిలబల్ కాబట్టి దాని మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుందన్నమాట. అలాగే రిలక్టెన్స్, రీ ఒకటి, లా రెండవది, టెన్స్ మూడవది. కాబట్టి మీకు ఎక్కడ రెండవ దాని మీద పలికే పదాన్ని బట్టి అనమాట. లా, లా అన్నప్పుడు ఎల్ కదా, ఎల్ మీద పెట్టాలన్నమాట. కాబట్టి సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకే.
తర్వాత రూల్ నెంబర్ 10 ఏంటంటే కాంపౌండ్ వర్డ్స్ ఉన్నట్లయితే, అంటే 2 నౌన్స్ ఉండి కాంపౌండ్ వర్డ్ అయితే ఫస్ట్ దాని మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. 2 నౌన్స్తో కాంపౌండ్ వర్డ్ ఉన్నట్లయితే దానిలో ఫస్ట్ వన్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. తర్వాతది రూల్ నెంబర్ 11 ఏంటంటే ENTAL దీంతో గనక ఎండ్ అయితే స్ట్రెస్ మార్కు చివరి నుంచి సెకండ్ సిలబల్ మీద వస్తుంది. ENTAL దీంతో గనక ఎండ్ అయితే వర్డు వెనక నుంచి లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకేనా. ఫండమెంటల్ ఇక్కడ చివరి నుంచి అన్నాడు కదా, కాబట్టి ENTAL వచ్చింది చివరిలో. తర్వాత టల్ ఒకటి, మెన్ ఒకటి, 2 కదా, కాబట్టి మెన్ అన్నప్పుడు దీని మీద ఏ అక్షరము మా కాబట్టి దాని మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుందన్నమాట. తర్వాత రూల్ నెంబర్ 12 ఏంటంటే ATEతో ఎండ్ అయితే పదము దానిలో చివరి నుంచి థర్డ్ సిలబల్ ఏదైతే ఉందో దాని మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ATEతో కనుక వర్డ్ ఎండ్ అయితే దానిలో లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ఇప్పుడు మీకు ఎడ్యుకేట్ అన్నాడు, దీనిలో ATEతో ఎండ్ అయింది, చివరి నుంచి థర్డ్ సిలబల్ అంటే ఇప్పుడు కేట్ ఒకటి, డ్యూ 2, ఎడ్యుకేట్ జూ 2, ఏ 3, కాబట్టి ఆ 3వ సిలబల్ మీద మీకు స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఫార్చునేట్ అన్నాడు, ఫార్చునేట్లో చూడండి చివరి నుంచి 8 ఒకటి, ఏ చ్యూ అన్నప్పుడు 2, మూడోది ఫార్ అన్నప్పుడు ఫాలో ఎఫ్ అక్షరం కదా, కాబట్టి దాని మీద మీకు స్ట్రెస్ మార్కు వస్తుంది. ఓకే, అలాగ చివరి నుంచి త్రీ సిలబల్స్ ఎక్కడికి వస్తాయో ఆ చూసుకొని థర్డ్ సిలబల్ మీద మీరు స్ట్రెస్ మార్కు పెడతారు. అర్థమైనమ్మా? అర్థం కాకపోతే మరొకసారి జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్.